ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ టుడే తెలుగు. మనం ఒక వన్ మంత్ బ్యాక్ 150 days వరి ఛాలెంజ్ అనేది ఒకటి చిన్న ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసామంటే అందులో ఏంటంటే ఈ 150 daysలో వరికి సంబంధించిన అంటే వరి ఆకు విత్తనాలు జల్లిన దగ్గర నుంచి వరి మొన వేసిన తర్వాత నెక్స్ట్ అప్ టు ఎండింగ్ ప్రాసెస్ వరి ధాన్యం ఇంటికి వచ్చేటంత వరకు ప్రాసెస్లో మనం ఏ విధమైన కష్టాలు రైతులు మనము అంటే రైతులు ఏ విధమైన కష్టాలు అనుభవిస్తున్నారు, వాళ్ళు రియల్గా ఫేస్ చేస్తున్నవా లేకపోతే కావాలని వాళ్ళు వ్యవసాయం మానేస్తున్నారు ఏంటని క్లియర్గా మీకైతే అర్థమయ్యేటట్టు చెప్పడానికే నేను స్వయంగా పండించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తున్నానండి. 75 సెంట్లు మేము చేస్తున్నామండి. సో ఈ విషయాలన్నీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరైతే రైతులకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారండి. అసలు విషయం ఏంటంటే చాలామంది మనం చూస్తున్న రోడ్ల పైన వాళ్ళందరూ అంటే లేబర్ వర్క్ అంటే పూర్వంలో చాలామంది అందులో 100కి 90% రైతులైతే మాత్రం ఇంతకుముందు వ్యవసాయం చేసిన వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నారండి. చాలామంది మీరు చూస్తూనే ఉంటారు చాలా జంక్షన్లో హైవేల్లో చూడండి. అంటే వాళ్ళు 10 వరకు 11 వరకు 12 వరకు ఫ్యామిలీస్తో సహా చిన్నపిల్లలు ఉంటే నాకు తెలిసి మేబీ స్కూల్కి పంపించేస్తున్నారు. బట్ వీళ్ళైతే ఫ్యామిలీస్తో సహా వచ్చి రోడ్డు పైన అంటే వర్క్ ఎప్పుడు ఉంటుందో ఉండదో వాళ్ళకైతే క్లియర్గా తెలియదు. సో ఇలాంటి వ్యవసాయాన్ని మానేసి వాళ్ళు ఒకరి మీద ఆధారపడడానికి ఎందుకు వస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ప్రతిరోజు చూస్తున్నా సరే దానికైతే ఒక ఆన్సర్ అయితే లభించలేదండి. ఎవరు చాలామంది చూస్తారు అంటే పెద్ద అపార్ట్మెంట్ కట్టడానికి వెళ్ళి మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5-6 వరకు కూడా కంటిన్యూగా పనిచేస్తూ ఉంటారు. ఒకవేళ పని ఉన్నట్లయితే పని లేకపోతే ఇంకా ఆ పూట పరిస్థితి ఏంటి? అయినా సరే వాళ్ళు ఇక్కడే ఉండి రెంట్ హౌస్లో ఉండి పిల్లల్ని పోషిస్తూ ఏ వాచ్మెన్ కింద లేకపోతే మిగతా చిన్న వర్కులు చేసుకుంటూ డైలీ లేబర్ వర్క్ అయితే చేస్తున్నారు. వాళ్ళు రియల్గా పల్లెటూరులో వాళ్ళకి ల్యాండ్ అయితే చాలామందికి ఉంటుంది. వాళ్ళు మనం అడిగినట్లయితే వాళ్ళు ఏమంటారంటే పిల్లలు చదువు కోసం వచ్చేస్తాం బాబు ఇలాంటివన్నీ అంటుంటారు. బట్ రియల్గా ఏంటంటే వ్యవసాయం చేసి వ్యవసాయం అంటే చాలామంది ఏమనుకుంటారంటే కూరగాయలు పండించడమో లేకపోతే పువ్వులు పండించడమో ఇలాంటివన్నీ అనుకుంటారు. బట్ అది కాదండి. మెయిన్ వ్యవసాయం అంటే గోధుమలు కానీ వరి కానీ ఇవండి ఆహార ధాన్యాలు, రాగులు సజ్జలు జొన్నలు ఇలాంటివన్నీ అవన్నీ మానేసి మిగతా ఏంటంటే ఆ బిజినెస్ పర్పస్లో చేసుకుంటున్నారు. బట్ మెయిన్ అయితే ధాన్యం పండించడం చాలామంది మానేస్తున్నారు. దానికంటే ఇందులో లోటుపాట్లు ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ 75 సెంట్లు నేను చేస్తున్నాను. చేసిన దీంట్లో ఈ 1 monthలో 10,000 అయిందంటే మీరు ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. మనం అది తెలియకుండానే చాలామంది ఆహార పదార్థాలని వేస్ట్ చేస్తున్నారు. సో దయచేసి ఈ వీడియో అయితే మీరు చూసిన తర్వాత మీకైతే క్లియర్గా అర్థమవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. 1 monthలో నారుమడి తయారు చేయడానికి నెక్స్ట్ విత్తనాలకి వాటికి వేసే ఎరువులకి అదేవిధంగా మొన వేయడానికి మన దమ్ము పడతాం కండి. ఒక 2-3 దమ్ములు పడతాం. 2-3 దమ్ములు అదేవిధంగా పారగొట్టు చేయడానికి కానీ ఆకు తీయడానికి కానీ ఉడుపు ఉడడానికి కానీ ఇలాంటి వాటికి అన్నిటికి కలిపి 75 సెంట్లకి 10,000 అయిందండి. మీరు నమ్మరు. ఇలాంటివి ఫ్యూచర్లో చాలా విషయాలు అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇది ఫైనల్గా మనకు అవుట్పుట్ 150 days తర్వాత వస్తుందని చెప్తాను కదా. వచ్చిన తర్వాత మనం ఎంత ఖర్చు పెట్టాం, మనకు వచ్చింది ఎంత, ఈ మధ్యలో వేస్టేజ్ ఎంత అంటే అంత అనుకున్నట్లు జరిగినట్లయితే ఇదంతా క్లియర్గా అవుట్పుట్ అయితే మనకు క్లియర్గా వస్తుందండి. అంటే కష్టం పోయినా సరే మనం పండిస్తే పంట ఇంటికి వస్తుందో రాదో క్లియర్గా అయితే తెలియదు. చూసారు మబ్బులు వేయడం కానీ ఇలాంటివన్నీ వర్షాలు పడడం కోతకు వచ్చే టైం కరెక్ట్గా వర్షాలు పడతాయండి. అదేదో యొక్క స్మెల్ మేఘాలు తగిలి మేఘాల ద్వారా వర్షం కిందకు వచ్చినట్లు అనిపిస్తుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఫ్యూచర్ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. సో మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ధన్యవాదములు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.